అయిపోతారండి, మనకు ఆ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఓకే. సో లాస్ట్ క్లాస్ మనం అంతా కూడా సర్వీసెస్, సేవలు ఒక నిర్వచనము, మార్కెటింగ్ అంటే ఏంటి, సేవలకు ఉన్న ప్రధానమైన లక్షణాలను, ఓకే, ఆ లక్షణాల వల్ల సర్వీస్ కంపెనీలకు వచ్చిన ఇబ్బందులను మనం నేర్చుకున్నాము, అంతే కదండి. ఓకే, ఓకేనమ్మా. సో ఇవన్నీ అయిపోయి, మార్కెటింగ్ అంటే ఏంటి, 4 P's ఆఫ్ మార్కెటింగ్, సర్వీసెస్ కు, ప్రొడక్ట్స్ కి వివిధ రకాలైన సేవా సంస్థలు, ఇవన్నీ మనం నేర్చుకున్నాము ఇక్కడ. అండ్ ఈ రోజు మనం ఇక్కడ చూద్దాం. ఓకే. ఓకే, సో సేవలకి మనకు డిఫరెన్షియేషన్ అర్థమైంది కదండి. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ క్లియర్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ సర్వీసెస్. సో కెన్ ఎనీబడి కెన్ టెల్ మీ, సో దట్ విల్ కంటిన్యూ ద క్లాస్. వాట్ ఈజ్ ఎ సర్వీస్, సేవ అంటే ఏమిటి, అలాగే వివిధ రకాలైన వృత్తి సేవలు, విత్త సేవల గురించి, ఆర్థిక సేవల గురించి మనం గత 1 వీక్ అంతా డిస్కస్ చేసుకున్నాం. నువ్వు చెప్పొచ్చా, ఎవరైనా చెప్పండి ఒకసారి, ఏంటి ఈ సేవలకును మనం వినియోగించిన వస్తువు మీద తేడాలు ఏంటి, ఒక రెండు డిఫరెన్స్లు మీరు చెప్పినట్లయితే మనం మన క్లాస్ ని యథావిధంగా కొనసాగిద్దాం. చెప్పండి. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఈ ప్రధానంగా ఈ ఈ సేవా రంగంలో ఉన్న కంపెనీలకు సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ సేవలని వాళ్ళు ఎలా మార్కెట్ చేయాలి, అది ప్రధాన సమస్య. ఎందుకు సమస్య వస్తుందంటే, సేవలకు ఉన్న ప్రధానమైన లక్షణాలు కానీ, గుణాలు కానీ, మీరు అన్నట్టుగా ఇంటాంజిబుల్, కనిపించవు, దే ఆర్ పెరిషబుల్, నిల్వ ఉంచలేము, కన్సంప్షన్ షుడ్ టేక్ ప్లేస్ అట్ సేమ్ టైం, అంటే దాని ఒక అందుబాటు, సేవలను ఒక వినియోగించడం ఒకేసారి జరగాలి, ఇలాంటి వివిధ రకాలైన గుణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని మార్కెట్ చేయడంలో ప్రధానంగా మనకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం సేవల్ని అందించాలి. ఓకే, నౌ టుడే విల్ సీ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ దేర్ గ్రోత్. ఈ రోజు ఆర్థిక సేవలు అంటే ఏంటి నేను మీకు చెప్పాను. ఆర్థిక సేవలు అంటే ఏంటి, వాట్ డూ మీన్ బై ఫైనాన్షియల్ సర్వీసెస్? ద ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్ నథింగ్ బట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్. ఏమండి, ఈ రోజు భారతదేశంలో ముఖ్యంగా వివిధ రకాలైన వాణిజ్య బ్యాంకులు, అంటే ప్రైవేట్ బ్యాంకులు అవ్వచ్చు, లేదా జాతీయ బ్యాంకులు అవ్వచ్చు, లేదా వివిధ రకాలైన బీమా కంపెనీలు, అది జీవిత బీమా కంపెనీలు అవ్వచ్చు, సాధారణ బీమా కంపెనీలు అవ్వచ్చు, ఆర్ వైద్య బీమాలు అందించే కంపెనీలు అవ్వచ్చు, లేదా ఈ రోజు మనకి బ్రోకర్లు ఉన్నారు. వి హావ్ సమ్ ఏజెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ మనం కొనుక్కోండి పెట్టుబడి పెడుతున్నాము. ఈ రోజు మనం షేర్ మార్కెట్ లో మన ఐ మీన్ సర్వీసెస్ యూజ్ చేయగలుగుతున్నాము కదా, మనం పెట్టుబడి పెట్టుకుంటున్నాం షేర్ మార్కెట్ లో, ఆర్ డిబెంచర్లు, ఆర్ బాండ్లలో. ఓకే, సో అలాగే ఈ రోజు మనం కొన్ని ఏమంటామంటే ఐ మీన్ లోన్స్, పర్సనల్ లోన్స్ వాడుతున్నాము, లేదా రీటైల్ ఫైనాన్స్ అంటాం. రీటైల్ ఫైనాన్స్ అంటే ఈరోజు మన మొబైల్ ఫోన్ ని కూడా, బట్టలను కూడా, 5,000 రూపాయల బట్టలు కూడా అరువు కొనుక్కోవచ్చు అండి, డబ్బులు లేకపోయినా. మన బజాజ్ ఫైనాన్స్ వాడు ఒక కార్డు ఇచ్చాడు, ఈఎంఐ కార్డు. ఈఎంఐ పద్ధతిలో మనం ఎవరైనా అనుకున్నామండి, మనం ఏమైనా అనుకున్నామా బట్టలు కూడా మనం 5 వాయిదాల్లో, 4 వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు అని ఏమైనా అనుకున్నామా? లేదు కదా. బట్ టుడే ఇట్ ఈస్ పాసిబుల్. మీ దగ్గర బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ అని ఒక ప్రైవేట్ రీటైల్ లోన్ కంపెనీ, అది రీటైల్ అంటే ఏంటి, రీటైల్ అంటే చిల్లర, అంటే కస్టమర్స్ కి డైరెక్ట్ గా రుణాలు ఇచ్చే కంపెనీ బజాజ్ ఫైనాన్స్. అది ఈరోజు ఏం చేసింది, ఈరోజు అది ఒక ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ అని, అది ఒక దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్. అది ఒక ఆర్థిక సేవ. అది నా దగ్గర ఉందండి, నా దగ్గర 2,55,000 రూపాయలు లిమిట్ కలిగిన ఒక బజాజ్ కార్డ్ ఇచ్చారు. సో దాంతో నేను ఏం చేయొచ్చు అంటే, నేను బట్టలు కొన్నాను 20,000 రూపీస్. అప్పుడు నేను క్యాష్ కడదామంటే కళానికేతన్ శ్రీకాకుళం ఏమన్నాడంటే, సార్ మీ దగ్గర బజాజ్ కార్డు ఉందా? ఉందన్నాను. అయితే మీరు ఒక 10 వాయిదాల్లో కట్టుకోవచ్చు, క్యాష్ వేస్ట్ చేయొద్దు అన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆ 20,000 రూపాయలు నేను ఏం చేశానంటే, ఆ 20,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో కొనేసాను, ఆ 20,000 రూపాయలు బట్టల్ని కార్డు మీద కొన్నాను. నెలకి 2,000 రూపాయలు హ్యాపీగా నాకు తెలియకుండానే కట్ అవుతుంది. చూడండి. సో హూ హెస్ గివెన్ దిస్ ఫెసిలిటీ? ఎవరు ఇచ్చారండి సదుపాయం మీకు? అలాగే ఫోన్,
ఈవెన్ మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కూడా మీ డెబిట్ కార్డ్ ఆధారంగా, క్రెడిట్ కార్డ్ ఆధారంగా ఈ బజాజ్ కార్డ్ ఉంటే చాలా సరుకులు మీరు కొనుక్కోవచ్చండి. అలాగే మీకు కొత్తగా ఒక సేవ గురించి చెప్తాను. అది ఎవరు పుస్తకాల్లో చెప్పరు. ఇప్పుడు అమెజాన్ పే లేటర్ ఆర్ ఫ్లిప్కార్ట్ పే లేటర్. మన వాయిస్ వినిపిస్తుంది కదా? హలో. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎవరైతే చూసినట్లయితే మీరు ప్రోడక్ట్ కొన్నారు కదా, ప్రోడక్ట్ కొనిన తర్వాత పేమెంట్ చేసినప్పుడు అక్కడ ఆప్షన్ వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీయా ఆర్ త్రూ డెబిట్ కార్డా, త్రూ క్రెడిట్ కార్డా. అండ్ ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే పే లేటర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ జూన్ నెలలో మీరు కొనుక్కోండి, మీకు ఒక లిమిట్ ఇస్తాడనమాట. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు లిమిట్ ఇస్తాడు. అంతవరకు డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు, ఈ నెల కట్టక్కర్లేదు, వచ్చే నెల 5వ తారీఖు కడితే చాలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనాన్స్ సర్వీస్ నేను ఉపయోగిస్తానండి. నాకు అమెజాన్ ఇచ్చాడు 10,000 రూపాయలు, ఫ్లిప్కార్ట్ కూడా 5,000 రూపాయలు ఇచ్చాడు. అంటే నేను ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టను, సో పే లెటర్ పెట్టేస్తాను. పే లెటర్ వల్ల బెనిఫిట్ ఏంటి? ఈ నెలలో నేను ఎంత కొన్నా 5,000 వరకు నేను రూపాయి కట్టను, వచ్చే నెలలో కడతాను. సో ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వచ్చే నెల 5వ తారీఖున కట్టాలి, వచ్చే నెల 5వ తారీఖు కూడా ఏమంటుందంటే ఓకే నువ్వు 1,000 రూపాయలు కట్టు, మిగతాది ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, నెక్స్ట్ మంత్ కట్టు అంటుంది. చూసారా? సో ఆల్ దీస్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ రోజు ఎందుకు కావాలి? ఎందుకంటే ఈరోజు పాండమిక్ వల్ల ఏం జరిగింది, ఈ కరోనా పాండమిక్ వల్ల సో మెనీ సాలరీడ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఏబుల్ టు పే బిల్స్. ఈరోజు మన బిల్స్ కట్టలేని పరిస్థితిలో ఎందుకున్నామంటే మనకి కంపెనీ జీతం ఇవ్వలేకపోతుంది అనుకుందాం. అప్పుడు మనం ఈ కంపెనీస్ ఏం ఓకే మీరు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డోంట్ వరీ, ఈ నెల కట్టక్కర్లేదు, ఈ నెల ఒక 10% కట్టండి, మేము మీకు లోన్ ఇస్తాము, నెక్స్ట్ మంత్ మీ దగ్గర కట్టండి. ఓకే, సో ఇవన్నిట్లో ఏమంటాం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద న్యూ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. ఈరోజు కొత్త కొత్త రకాలైన ఆర్థిక సేవలు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు కస్టమర్ ఒక అభిరుచులు మారిపోతున్నాయి, అంతే కదా? సో వై బ్యాంక్స్ హావ్ గోన్ ఫర్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఈరోజు ప్రతి బ్యాంక్ కూడా మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది కదా. ఈరోజు ఫోన్ పే తీసుకోండి, అగైన్ ఫోన్ పే ఇస్ ఎ ఫైనాన్స్ సర్వీస్, ఇది ఒక ఆర్థిక సేవే కదా. సో ఫోన్ పే వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మన బ్యాంక్ వెళ్ళకుండానే వితౌట్ గోయింగ్ టు ద బ్యాంక్ మన ఫోన్ పే ద్వారా ఎన్నో ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాం, అంతేనండి. వై? ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ కి వెళ్ళి చేసే పరిస్థితి లేదండి, పాండమిక్. సో ఇవన్నీ ఆర్థిక సేవలు. ఈ రోజు ఆర్థిక సేవలు కూడా కంప్యూటరీకరణ అయిపోతున్నాయి. ఒకప్పుడు మన ఆర్థిక సేవ పొందాలంటే బ్యాంక్ వెళ్ళాలి. నేను మనకి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లోన్. నేను వ్యక్తిగత రుణం పెట్టాను, నేను బ్యాంక్ వెళ్ళకుండానే నా మొబైల్ ద్వారా వాళ్ళు ఆన్లైన్ సేవను అందించారండి. దే హ్యావ్ గివెన్ మీ ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీస్. అర్థమవుతుందండి? ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దేర్ ఇస్ ఎ గ్రోయింగ్ కాంపిటీషన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, అది చూద్దాం. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త కొత్త నూతనమైన ఆర్థిక సేవలు అనేవి మార్కెట్లోకి వస్తున్నాయి. సో పోటీ పెరిగిపోతుందండి. ఈ విత్త సేవల్లో పోటీ పెరుగుతుంది. మనం చూసాం కదా, ఒక బ్యాంకు లోన్ ఇచ్చాడు అనుకోండి, ఇంకో బ్యాంకు దానికంటే తక్కువ వడ్డీకి ఇస్తున్నాడు. ఈవెన్ ఇప్పుడు మీరు ఎల్ఐసి చూసారా? ఎల్ఐసి ఏం చేస్తుంది చెప్పండి? ఎల్ఐసి ఏం చేస్తుంది? జీవిత బీమాలు ఇస్తుంది. ఎల్ఐసి ఈజ్ ఏ ఇన్సూరెన్స్. బట్ ఈరోజు ఎల్ఐసి కూడా హౌసింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అని మొదలు పెట్టిందండి. సో ఎల్ఐసి కంపెనీ కూడా ఈరోజు ఇల్లు రుణాలను అందిస్తుంది. ఎందుకంటే నేను ఒకే రకమైన సేవలు అందిస్తే నేను మార్కెట్లో పోటీలు నిలబడలేను, నేను వివిధ రకాలైన సేవలను అందించాలి. కాబట్టి నేను అన్ని, ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి, అవి మీకు వ్యక్తిగత రుణాలు, కార్ రుణాలు, ఇంటి రుణాలు, అదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను కొనుక్కున్నాను, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నాకు ఉంది. సో చూడండి, ఒకే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎన్నో రకాలైన వివిధ రకాల, అలాగే నాకు హెచ్డిఎఫ్సి డిమాట్ అకౌంట్ ఇచ్చారు. అంటే నాకు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అని ఒక ట్రేడింగ్ యాప్ ఉందండి మొబైల్లో. నా మొబైల్ ద్వారా, నా మొబైల్లో ఉన్న యాప్ నా బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోయింది, డిమాట్ అకౌంట్ ఉంది. ఐ కెన్ బై అండ్ సెల్ మై షేర్స్. చూడండి, ఒక మొబైల్ ద్వారా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు నాకు ఎన్ని రకాల సేవలు ఇచ్చింది. రుణాలు ఇస్తుంది, నాకు ఒక డిమాట్ అకౌంట్ ఇచ్చింది, నేను ట్రేడింగ్ చేసుకోవచ్చు, నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యాప్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఆన్లైన్ లోనే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. కావాలంటే డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. నాకు అవసరమైనప్పుడు నేను డ్రా చేసుకుంటూ ఉంటాను. ఓకే, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, నాకు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి, సంవత్సరానికి కడుతున్నాను, అది నేను ఎక్కడికి వెళ్ళలేను, యాప్ నుంచి కట్టేస్తాను. సో ఇన్ని రకాలైన సదుపాయాలు ఎందుకు ఇస్తుందంటే ఈరోజు కస్టమర్ కి చాలా సేవలు కావాలి, ఏ కస్టమర్కి ఏ సేవ కావాలో తెలియదు. కాబట్టి
ఇంచుమించు ఈ ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వివిధ రకాలైన విత్త సేవలను అందించడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఓకే, సో లెట్ us see టుడే ది గ్రోయింగ్ కాంపిటీషన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈరోజు ఒకప్పుడు చూడ బ్యాంక్ అంటే మనకి ఎస్బీఐ ఒకటే ఉండేదండి కదా, బట్ ఈరోజు ఎన్నో బ్యాంకులు వచ్చేసాయి. ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి మాత్రమే ఉండేది, ఈరోజు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఓకే, బజాజ్, ఐ మీన్ వాట్ నాట్, ఈవెన్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కెన్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్, రకరకాల కంపెనీస్ వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే టుడే ది ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ హాస్ అండర్గాన్ మచ్ చేంజ్ ఇన్ ద లాస్ట్ డికేట్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో, యూరోప్లో, భారతదేశంలో తీసుకున్నట్లయితే ఈరోజు కాంపిటీషన్ అనేది బార్డర్లెస్ అయిపోయింది. ఓకే, అర్థమైందండి? బార్డర్లెస్ అంటే ఏంటి అంటే ఈరోజు ఈ ఈ వ్యాపారానికి బార్డర్స్ లేవు, పరిమితులు లేవు. ఆన్లైన్ వచ్చిన తర్వాత అపరిమితమైన వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎక్కడో అమెరికాలో నాస్డాక్ లో కోట్ అవుతున్న షేర్ మనం కొనుక్కోవచ్చండి ఇఫ్ యువర్ డిమాట్ అకౌంట్. ఓకే, అంటే ఇండియాలో కూర్చొని మన అమెరికాలో మనం పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అమెరికా బ్యాంక్స్ ఇచ్చిన సిటీ బ్యాంక్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ ని మనం ఇండియాలో కూర్చొని వాడుకోవచ్చు. సో టుడే దేర్ ఇస్ నో బౌండరీస్. అండ్ దిస్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫోర్సింగ్ ద కంపెనీస్ టు ఇంప్రూవ్. ఇప్పుడు ఏమవుతుందండి, ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లో ఓకే ఈ విత్త సేవలలో కాంపిటీషన్ పెరుగుతుందో, కాంపిటీషన్ అంటే ఏంటి, పోటీ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ విత్త సేవలు అందించే కంపెనీ మధ్య పోటీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ద కంపెనీస్ ఆర్ ఫోర్స్ టు ఇంప్రూవ్. క్రమం తప్పకుండా కంపెనీలు ఈ పోటీని దృష్టిలో పెట్టుకొని వాటిల్లో మార్పులు తీసుకురావాలి, ఇంప్రూవ్ అవ్వాలండి. ఆన్ ది అదర్ థింగ్స్ దేర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేటివ్ యాక్టివిటీస్ కూడా మారుతుంది, అంతేనా? ఇప్పుడు ఈవెన్ ఎస్బీఐ చూడండి, ఒకప్పుడు ఎస్బీఐ వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే గానీ మనకు రుణాలు ఇచ్చేవారు కాదు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఎవరికైనా ఎస్బీఐ బర్డీ ఉందండి, ఎస్బీఐ బర్డీ యాప్ ఉంది కదా, బర్డీ పోయింది. ఎస్బీఐ యోనో ఉన్నట్లయితే ఆ యోనో యాప్ లో మీరు బ్యాంక్ వెళ్ళకుండానే చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, యోనో యాప్ లో ఇన్సూరెన్స్ కొనుక్కోవచ్చు. ఒకప్పుడు లేవండి, ఎందుకంటే మనం ఎస్బీఐలో ఏం కావాలన్నా వీ షుడ్ గో టు ద బ్యాంక్ ఫిజికల్లీ అండ్ వీ యూజ్ ద సర్వీస్. బట్ ఈ రోజు ఏమైంది, పోటీ పెరిగింది. ఎస్బీఐ వాడు కానీ వాడు సేవలలో ఈ ఏమంటారు చేంజ్ తీసుకురాకపోతే, ఇంప్రూవ్ అవ్వకపోతే మనం పక్క కంపెనీకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు ఎస్బీఐ వాడు ఫెసిలిటీ పెట్టాడు కదండి, ఏం చెప్పండి, మీకు ఏటీఎం కార్డు లేకపోయినా, డెబిట్ కార్డు మర్చిపోయినా, ఫోన్ ఉంటే ఫోన్లో మీకు ఎస్బీఐ యోనో యాప్ ఉండి మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే యూ కెన్ డ్రా మనీ సేఫ్లీ వితౌట్ ద యూజింగ్ ఆఫ్ కార్డ్. ఎందుకంటే మీ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే అది ఎవరైనా ఏదైనా దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. బట్ వితౌట్ ఏటీఎం కార్డ్ ఆ డెబిట్ కార్డ్ నౌ యూ కెన్ డ్రా మనీ ఇన్ ఎస్బీఐ. ఏమైనా ఎవరైనా ట్రై చేశారా? హలో హలో అమ్మా, చేయలేదు, ట్రై చేయండి. మీరు ఎస్బీఐ యోనో యాప్ వేసుకుంటే ఎస్బీఐ అకౌంట్ మీ అందరికి ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళగానే ఏటీఎం సెంటర్లో స్క్రీన్ మీద అడుగుతుంది అనమాట, మీరు అంటే కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ అని కొడితే మీ ఎస్బీఐ యోనోలో మీరే సొంతగా ఆ పిన్ను మీరే క్రియేట్ చేసుకోవచ్చండి. ఆ టైంలో ఒక పిన్ క్రియేట్ చేసుకొని ఆ పిన్ ఎంటర్ చేస్తే మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. చూసారా ఎంత మంచి ఫెసిలిటీ ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? సో యూ షుడ్ ప్రూవ్, నేను ఇచ్చే సేవలు ఇంకో బ్యాంక్ ఇవ్వట్లేదు అని నేను ప్రూవ్ చేయగలిగితేనే ఈ రోజు కస్టమర్స్ నా బ్యాంకులో అంటే నా ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ వాడతారు, అంతే కదా. సో నేను కూడా పక్కవాడు చెప్పిన ఏ విధంగా అయితే సేవలు అదే సేవలు ఇస్తే ఎవరు నా దగ్గరికి రారు. సో ఐ షుడ్ బి డిఫరెంట్. సో ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేశాయి, బికాస్ ఆఫ్ దిస్ గ్రోయింగ్ కాంపిటీషన్ దే హ్యావ్ చేంజ్డ్ దేర్ మార్కెటింగ్ యాక్టివిటీస్, దే హ్యావ్ చేంజ్ దర్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్. ఓకే, ఇప్పుడు చూసారా, డబ్బులు డ్రా చేయగానే మీకు మెసేజ్ వస్తుంది కదా, ఆ డబ్బులు వేయగానే బ్యాలెన్స్ వస్తుంది మీ అకౌంట్, ఎందుకంటే అంతా ఎస్ఎంఎస్ ఫెసిలిటీ ఇచ్చింది. ఒకప్పుడు మనం ఏటీఎంకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే గానీ మనకి ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు. ఈరోజు ఒక ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మీ మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఈరోజు బ్యాంక్స్ కంటిన్యూస్ గా, సపోజ్ నేను ఉన్నాను అనుకో, నాకు ఎస్బీఐ కార్డు ఉందండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది. వాడు ఏం చేస్తున్నాడంటే నాకు వారంకి ఒకసారి మెసేజ్ పంపిస్తారు, సార్ మీకు మీ క్రెడిట్ కార్డు చూడండి, క్రెడిట్ కార్డు మీద మీకు 1,75,000 లోన్ ఉందండి, మీరు తీసుకోవచ్చు, నెలకి 4,000 రూపాయలు చొప్పున కట్టొచ్చు. చూడండి, అవసరం లేకపోయినా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు పదే పదే. నేను ఎప్పుడు తిడతాను, నాకు వద్దనని కాదంటే అయినా వాళ్ళు వదలరు, ది కీప్ ఆన్ ట్రైయింగ్. ఎందుకు? ఈరోజు
వాడిచ్చిన ఆ సదుపాయాన్ని నేను ఉపయోగించుకుంటే వాడికి వాడికి మా ఆ ప్రొడక్ట్ అమ్మితేనే వాడు నేను ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటేనే వాడికి డబ్బులు వస్తాయి, లేదంటే వాడు సర్వే అవ్వలేడు. ఓకే. సో ఇటువంటి కొత్తగా ఈ రోజు వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉంటారు కస్టమర్ కేర్ వాళ్ళు. ఎందుకు? బికాస్ ఏదో పోటీ పెరిగిపోయిందండి. ఓకే. సో మనం మన ప్రొడక్ట్స్ ని ఏ విధంగా కస్టమర్ కి అమ్మగలగాలి, మనం ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా కంపెనీస్ నిరంతరంగా అవి ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. అందుకే ఈరోజు అన్ని బ్యాంక్స్ ఇంచుమించు ఆన్లైన్ అయిపోయి, అన్ని బ్యాంక్స్ కస్టమర్స్ కి ఎప్పుడు మెసేజ్లు పంపిస్తూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే. బట్ టుడే కానీ ఈ ఆర్థిక సేవలకు వచ్చినప్పటికీ ముఖ్య పాత్ర ఎవరు పాటిస్తారంటే రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్షిప్ అంటే ఏంటి? సంబంధాలు. ఎవరి మధ్య సంబంధాలు? సో ఇక్కడ ఒక ఆర్థిక సేవను విత్త సేవను అందిస్తున్న కంపెనీల్లో ఉన్న ఉద్యోగులు, అంటే ఎవరైతే వినియోగదారులకు సేవలు అందిస్తున్నారో అటువంటి మనుషులు మరియు మనలాంటి సహజ గుణాలు కలుగున్న వినియోగదారులు, వీళ్ళ మధ్యన ఆ రిలేషన్షిప్స్ ఏమైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ గా. ఓకే. కాబట్టి ఈరోజు బ్యాంకింగ్ కానీ అన్ని అంటే ఈ ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఏం ట్రై చేస్తాయంటే దే షుడ్ ట్రై టు బిల్డప్ ది రిలేషన్షిప్స్ అండ్ దే షుడ్ ట్రై టు బిల్డప్ ట్రస్ట్. ఈరోజు ఈ విత్త సేవలు దేని మీద ఆధారపడి ఉంటాయండి? ఆ బ్యాంక్ ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంత గొప్ప బ్యాంక్ అయినా తమ సేవల్ని ఆ బ్యాంక్ ఒక వినియోగదారులు కస్టమర్స్ ఉపయోగించాలి అంటే ఆ బ్యాంక్ కి ఆ కస్టమర్స్ ఉన్న రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో రిలేషన్షిప్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఈరోజు వై రిలేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ సంబంధాలని మనం ఆ బ్యాంక్స్ మనతో మెయింటైన్ చేయాలి. అలాగే ఇద్దరికి నమ్మకం ఉండాలి. ఐ ట్రస్ట్ హెచ్డిఎఫ్సి. నేను హెచ్డిఎఫ్సిని బాగా నమ్ముతాను. ఎందుకు నమ్మాను? గత 10 సంవత్సరాల నుండి దే హ్యావ్ డెవలప్డ్ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ. హెచ్డిఎఫ్సి మేనేజర్ కానీ, ఆ కస్టమర్ కేర్ కానీ, ఆ హెచ్డిఎఫ్సిలో సేవలు అందించే వ్యక్తులు కానీ నాతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు. దే హ్యావ్ బిల్డ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఓకే. సో నేనేం చేశాను? సో దట్స్ వై యూ సీ నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది, నాకు శాలరీ ఎస్బీఐలో పడుతుంది, బట్ ఐ నెవర్ యూస్డ్ ఎస్బీఐ ప్రొడక్ట్స్. ఓకే. ఎందుకంటే ఎస్బీఐ ప్రొడక్ట్స్ అందిస్తుంది, సేవలు అందిస్తుంది, హెచ్డిఎఫ్సి కూడా అందిస్తున్నాడు. మరి మీరు అడగచ్చు నన్ను, సార్ ఎందుకు సార్ మరి మీరు ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంక్ కదా, మీరు గవర్నమెంట్ ఉద్యోగి కదా, మరి గవర్నమెంట్ ఉద్యోగి అవ్వండి కూడా మీరు ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్న సేవలను ఎందుకు ఉపయోగించారు? ఇక్కడ డౌట్ వచ్చిందండి ఎవరికైనా? అంతే కదా. సో ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఐ షుడ్ ఎంకరేజ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, బట్ ఐ హ్యావ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ రిలేషన్ గుడ్ రిలేషన్ విత్ హెచ్డిఎఫ్సి ప్రొడక్ట్స్ ఉంది. ఎందుకు? వై చెప్పండి, ఎందుకు చెప్పండి? ఎనీబడి? సో వై ఐఎమ్ యూజింగ్ హెచ్డిఎఫ్సి ప్రొడక్ట్స్? ఓన్లీ నా ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ తప్ప నేను ఏమి ఇన్వెస్ట్ చేయలేదండి ఎస్బీఐలో. ఎవరొకరు. ఎందుకు? వాట్ మే బి ద రీజన్? హలో మా ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ ప్లీజ్. హలో, వినిపిస్తుంది కదా వాయిస్? చెప్పండి, ఎందుకు నేను ఎస్బీఐలో గవర్నమెంట్ ఉద్యోగి అవ్వండి ఎస్బీఐని ఎప్పుడు నేను తిడతానని, ఎందుకు నేను ఎస్బీఐలో ఈ అన్ని, అంటే ఎస్బీఐ కూడా ఉన్నాయండి, ఎస్బీఐ లోన్లు ఇస్తాడు, ఎస్బీఐ దగ్గర ట్రేడింగ్ ఉంది, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎస్బీఐ ఏమంటున్నాను మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ గో విత్ హెచ్డిఎఫ్సి. కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి వాడు నాతో ఏర్పరచుకున్న సంబంధము. వాడు ఎప్పుడు కూడా నిరంతరం నాకు నా బర్త్డేకి విషెస్ చెప్తాడు, మా యానివర్సరీకి గిఫ్ట్స్ పంపిస్తాడు. అండ్ ఇంకోటి ఆ బ్యాంక్ వెళ్ళకుండానే ఆ హెచ్డిఎఫ్సి ఒక ఉద్యోగులు నా కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని అంతా ఆన్లైన్ ద్వారానే నాకు సేవలు ఇస్తున్నారు. బట్ ఎస్బీఐ వాడికి నేను 2-3 సార్లు వెళ్ళాను, ఎందుకో నాకు అది నచ్చలేదు. వాడు కూర్చోమండు, కనీసం మర్యాద ఎవరు, మనం ఏం వెళ్ళినా డిలే 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 కదా. సో ఇక్కడ ద రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఎస్బీఐ ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే, ఫెయిల్ అంటే ఓకే, అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే వ్యక్తిగత రుణాలు తీసుకున్నప్పుడు హెచ్డిఎఫ్సికి ఎక్కువ వెళ్తామండి మేము ఆల్మోస్ట్ ఇండియాలో. వై? బికాస్ దిస్ హెచ్డిఎఫ్సి ఫెలో హీ మెయింటైన్స్ గుడ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్స్.
ఓకే. వాడు నిరంతరంగా వాడు ఎప్పుడు కూడా నాకు అట్‌లీస్ట్ వారానికి కాల్స్ వస్తూ ఉంటాయండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి. సార్ మీకేమైనా కావాలా? లోన్ కావాలా? సార్ మీరు లోన్ పెట్టారు. డబ్బులు నెలకి క్రమం తప్పకుండా కడుతున్నారు. మీకు అడిషనల్ లోన్ కావాలా? ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఎస్‌బీఐ వోడు ఏనాడు ఫోన్ చేయడు. తెలుసండి? మనం వాడి దగ్గర తిరగాలి. సో, ఈరోజు కస్టమర్స్ మారిపోయారు కదా! కస్టమర్ మీ దగ్గరికి రాడు. మీరే కస్టమర్ వద్దకు చేరుకోవాలి. సో, ఆ సర్వీసు హెచ్‌డీఎఫ్‌సీ వాడు ఇస్తున్నాడు కాబట్టి వాడు రిలేషన్‌షిప్‌కి ఇచ్చాడు. సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మార్కెట్‌లో వాడు ఎందుకంటే సంబంధాలను ఎందుకు మెయింటైన్ చేయాలండి? వై వి నీడ్ టు మెయింటైన్ రిలేషన్? బికాస్ టుడే ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కాంప్లెక్స్. ఈరోజు హెచ్‌డీఎఫ్‌సీ వోడు వివిధ రకాలైన ప్రొడక్ట్స్ ఇస్తాడండి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇన్స్యూరెన్స్‌లో కూడా, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఎన్నో టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, డెట్ అంటారు, ఈక్విటీ అండ్ డెట్ అంటారు. రకరకాలగా ఈ సేవలున్నాయి. సో, నా బ్యాక్‌గ్రౌండ్‌కి నేను వినియోగదారుని కాబట్టి, నాకు ఒక రూ. 20,000 ఆదాయం వస్తుంది కాబట్టి, నాకు ఏ సేవలు ఉపయోగపడతాయనేది నాకు తెలియకపోవచ్చు. కదా! అది ఎవరు చెప్పాలి? చూడండి, నేను డబ్బులు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాను. బట్ ఏ స్కీమ్‌లో పెట్టాలో నాకు తెలియకపోవచ్చు. బికాస్ ఐ యామ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. సో, ఇది ఎవరి బాధ్యత? సో, ఏ కంపెనీలైతే ఈ సేవలను అందిస్తున్నాయో, ఆ కంపెనీలు ఏం చేయాలి? నిరంతరమైన సంబంధాల్ని మెయింటైన్ చేస్తూ బై రిలేషన్‌షిప్, ఓకే. దే షుడ్ ఎక్స్‌ప్లెయిన్ మీ సార్ మీ ఫ్యామిలీకి ఇది బావుంటుంది. ఓకే. ఓకే. మీ ఆదాయం ఇది. మీకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదవడానికి ఇగోండి ఈ స్కీమ్ అయితే 20 సంవత్సరాలే మీ పాపకి ఈ చదువుకోవడానికి ఇన్ని డబ్బులొస్తాయి. ఇలా పెట్టండి అని చెప్తే నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. ఎందుకంటే సేమ్ స్కీము అందరికీ సరిపోకపోవచ్చు. నాకిచ్చిన స్కీము ఇంకో 10,000 వచ్చినోడికి అది పనికిరాదు. ఎందుకంటే వాడికి ఆదాయం తక్కువొస్తుంది. అదే రూ. 1,00,000 వచ్చినోడికి ఇదే స్కీమ్ ఆడు చెప్పడు. సో, ఓకే, అర్థమైందండి. కస్టమర్ రకం ఆధారంగా ఒక్కొక్క కస్టమర్‌కి వాడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఓకే, వాడి దగ్గరున్న ఇన్‌కమ్ ఆధారంగా వాడికి రకరకాల సేవలను మనం అందించగలగాలి. అంటే ఇక్కడేంటి? ది కంపెనీ షుడ్ ప్రొవైడ్ డిఫరెంట్ సర్వీసెస్ టు డిఫరెంట్ కస్టమర్స్. క అందరికీ నేను ఒకేలాంటి వస్తువు అమ్ముతాను, సేవనిస్తానంటే కుదరదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క నచ్చిన సేవని, వాడికి ఏమంటారు, ఉపయోగపడే సేవల్ని అందించాలి. మరి వాడికి ఉపయోగపడే సేవలను అందించాలంటే నీ సేవలు ఎలాగుండాలి అండి? యువర్ సర్వీసెస్ షుడ్ బి మీట్ ది ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ద కస్టమర్స్. అంటే కస్టమర్స్ ఏమైతే ఆశించాడో, ఆ కస్టమర్ ఆశించినట్టుగా నువ్వు వాడికి ఆశించిన సేవల్ని అందించగలగాలి. అందించగలగాలంటే ఇక్కడ ఏముండాలంటే సంబంధాలు వాడితో మంచిగా ఉండాలి. చక్కగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే చక్కగా వాడితో సంబంధాల్ని మెయింటైన్ చేస్తావో ఏమవుతుంది? యూ కెన్ మేక్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ద కస్టమర్. ఈరోజు చూడండి, ఎప్పుడో 2010లో నేను హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఓపెన్ చేశానండి. బట్ స్టిల్ ఐఎమ్ ఆపరేటింగ్ దట్ అకౌంట్. ఆ అకౌంట్ ద్వారా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ చాలా చేస్తున్నాను. సో, హెచ్‌డీఎఫ్‌సీకి నాకు 12 సంవత్సరాలు అనుబంధం ఉంది. ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళతో నేను ఎప్పుడు కూడా సాటిస్ఫైగానే ఉన్నాను. నేను ఏం అడిగినా వెంటనే వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకు నాణ్యత కలిగిన సేవలు అందిస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళ మీద ఏం పెరిగింది? నమ్మకం పెరుగుతుంది. సో, నమ్మకం ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? సో, వాళ్ళు మనతో ఎక్కువ సంబంధాలను ఇస్తేనే, వెన్ దే పేర్ మోర్ అటెన్షన్ టు ద రిలేషన్‌షిప్ మార్కెటింగ్, అప్పుడు దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ది ట్రస్ట్, కదా! సో, నువ్వు వాళ్ళతో సంబంధమే మెయింటైన్ చేయట్లేదు, రిలేషన్సే నువ్వు కలపకపోతే వాళ్ళకి నీ కంపెనీ మీద నమ్మకం ఎలాగొస్తుంది చెప్పండి? అర్థమైందా? సో, ఇక్కడ సంబంధాల ద్వారా నువ్వు వాళ్ళ మీద, నీ కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం కలగాలి. అర్థమైందా? సో, ఐ ట్రస్ట్ హెచ్‌డీఎఫ్‌సీ, కదా! సో, అండ్ దోస్ హెచ్‌డీఎఫ్‌సీ పీపుల్ ట్రస్ట్ మీ. ఎలాగా? వాళ్ళు నాకొక లోన్ ఇచ్చారు. నేను క్రమం తప్పకుండా కట్టాను. ఈ సంబంధం వల్ల ఏమైంది? అవర్ రిలేషన్‌షిప్ హాస్ గ్రోన్ అండ్ టుడే వి ట్రస్ట్ ఈచ్ అదర్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ట్రస్ట్స్ మీ. ఐ ట్రస్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. సో, వెనెవర్ దే ఆఫర్ మీ సర్వీస్, వాళ్ళు నాకు ఫోన్ చేసి, "సార్ కొత్తగా ఈ ప్రొడక్ట్ వచ్చిందంటే" నేనది కొంటాను. ఎందుకు? ఎందుకంటే ఈ 12 సంవత్సరాల్లో మా మధ్యన మంచి సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి ఐ ట్రస్ట్ హెచ్‌డీఎఫ్‌సీ. వాళ్ళు కూడా నమ్మకంతో నాకు చెప్తారు. ఎందుకంటే అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి మంచి కస్టమరు. మనకి ఎప్పటినుంచో అన్నీ సక్రమంగా కడుతున్నారు. ఏది కూడా ఎగ్గొట్టట్లేదు. సో, ఈయన మంచి కస్టమర్ అని నాకు చెప్తున్నారు. వాళ్ళు నా మీద నమ్మకం వాళ్ళకుంది. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ నమ్మకం వల్ల ఏమవుతుంది? మన మధ్యన సంబంధాలు కూడా పెరుగుతాయి. సో, బట్ చాలామంది ఈ సేవా రంగంలో ఉన్న కంపెనీలు చేసిన పొరపాట్లు ఇవే. దే డోంట్ గివ్ మచ్ ఇంపార్టెంట్ టు ది రిలేషన్‌షిప్ అండ్ ట్రస్ట్. ఈ సంబంధాల పైన
మరియు నమ్మకాల పైన అవి కాన్సన్ట్రేట్ మార్కెటింగ్ చేయలేకపోతున్నాయండి. కాబట్టి ఎస్పెషల్లీ ప్రభుత్వ రంగ కంపెనీలకు మనం నమ్మడం మానేసాం. వి డోంట్ గో టు ప్రైవేట్ ఐ మీన్స్ గవర్నమెంట్ బ్యాంక్స్. వై? బికాస్ వి డోంట్ హ్యావ్ అ గుడ్ రిలేషన్ అండ్ వి లాస్ట్ ట్రస్ట్ ఆన్ దెమ్. మనకి వాళ్ళ మీద నమ్మకాలు లేవు. బట్ ఈరోజు విత్త సేవల్లో చాలా ముఖ్యమైనది రిలేషన్షిప్, ట్రస్ట్. సో ఈ రెండు ఎవరైతే చక్కగా ఫాలో అవుతారో, ట్రస్ట్ని, రిలేషన్షిప్ని ఎవరైతే చక్కగా చేయగలుగుతారో వాళ్ళు ఈరోజు మార్కెట్లో నిలబడి #1 కంపెనీస్ అయ్యాయి. ఈరోజు వై హెచ్డిఎఫ్సి ఈజ్ ది ఓన్లీ బ్యాంక్ విచ్ గాట్ థౌజండ్స్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ డ్యూరింగ్ పాండమిక్. మనం మీరు చదివినట్లయితే పాండమిక్ లో కూడా వాళ్ళు మంచిగా సంబంధాలని పెట్టుకున్నారు కాబట్టి కస్టమర్స్ తో ఈరోజు #1 బ్యాంక్ కింద నిలబడ్డాయి. వాళ్ళ ప్రాఫిట్స్ కూడా, లాభాలు కూడా వచ్చాయండి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ లాసెస్ లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎస్బీఐ. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ఓన్లీ బ్యాంక్ డ్యూరింగ్ ద 2 years, even though they are into pandemic, they are #1 and they got a net profit to the tune of more than 20,000 crores. ఎంత వాళ్ళు ప్రాఫిట్స్ లో ఉన్నారు. కారణం ఏంటి? రిలేషన్షిప్స్, ట్రస్ట్. ఆ కస్టమర్ మీద వాళ్ళకున్న ట్రస్ట్, వాళ్ళు కస్టమర్స్ కి వాళ్ళ మధ్యలో ఏర్పడిన ఆ రిలేషన్షిప్. ఓకేనండి. సో లెట్ us see వాట్ ఈస్ ది రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ఏంటి చెప్పండి. ఎవరైనా మార్కెటింగ్ లో మీకు చెప్పుంటారండి. వాట్ యు మీన్ బై రిలేషన్షిప్ మార్కెటింగ్? దీన్ని తెలుగులో రిలేషన్షిప్ మార్కెటింగ్ నే మనం సంబంధాలు ద్వారా మనం వస్తువుల్ని మార్కెట్ చేస్తాం అనమాట. సో ఎవరైనా చెప్పగలుగుతారా వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్? ఏంటి దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి? ఎనీబడి కెన్ టెల్ మీ. రిలేషన్షిప్ మార్కెటింగ్. హలో. సో చూడండి, మీకు రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ రోజు ఇందాక చెప్పాను కదా, ఏ మార్కెటింగ్ కంపెనీలు అయితే వినియోగదారులు ఆ కంపెనీ మధ్యన గల సంబంధాలని ఇంకా ఏమంటారు స్ట్రాంగ్ చేస్తుందో, నిరంతరంగా సంబంధాలని పెంచుకోవడానికి, ఆర్ గుడ్ రిలేషన్స్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తుందో ఆ కంపెనీలే ఈరోజు మార్కెట్లో నిలబడుతున్నాయి. సో ఎందుకంటే ఈరోజు కస్టమర్ ఇస్ కింగ్. గాంధీజీ కూడా చెప్పారు కదా, కస్టమర్ ఇస్ కింగ్. సో వినియోగదారులను ఎవరైతే గౌరవిస్తారో, వినియోగదారులతో ఎవరైతే నిరంతరంగా సంబంధాలని చక్కగా మెయింటైన్ చేస్తారో వాళ్ళే ఈరోజు మార్కెట్లో నిలబడగలుగుతారు. సో రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే, దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లాంగ్ రన్, రిజల్ట్స్ ఇన్ బైలాటరల్ బెనిఫిట్స్ అండ్ రెస్ట్ ఆన్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్స్ నీడ్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక కస్టమర్ కి మీరు తీసుకుంటారు, ఒక కస్టమర్ని తీసుకొని ఆ కస్టమర్ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఎలాంటి వాడు, వీడు ఆదాయం ఎంత, వీడి ఫ్యామిలీ ఏంటి, వాడికి ఎటువంటి సేవలు కావాలి, వాడికి ఎటువంటి విత సేవల అవసరాలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి వాడి లక్షణాలని మనం తెలుసుకొని ఒక కస్టమర్కి ఏ విధంగా ఎటువంటి లక్షణాలు ఉన్న సేవలు కావాలో, ఎటువంటి అవసరాల కొరకు సేవలు కావాలో అటువంటి సేవల్ని అందించడం. దట్ ఈస్ రిలేషన్షిప్ మార్కెటింగ్. అర్థమైందండి? అర్థమైంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మీరు ఒక కస్టమర్ని తీసుకొని, వినియోగదారుని తీసుకొని, ఆ వినియోగదారు అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఆ వినియోగదారు ఒక వ్యక్తిగత పరిస్థితులు కనుక్కొని ఆయనకు అవసరమైన సేవను మాత్రమే మనం ఇస్తాము. అర్థమైందా? ఓకే. సో అలాగే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు రిలేషన్షిప్ మార్కెటింగ్ లో? వాడితో సంబంధాలని ఏర్పరచుకొని యూ డెవలప్ ఎ రిలేషన్షిప్ అండ్ యూ అండర్స్టాండ్ యువర్ బేసిక్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఈ కస్టమరు ఇది ఫ్యామిలీ గ్రౌండ్, వీడి పరిస్థితి ఇది, సో ఈయనకి ఈ ప్రోడక్ట్ అయితే వీడు కొనుక్కోగలుగుతాడు అన్నది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? బై డెవలపింగ్ ఆర్ బిల్డింగ్ సౌండ్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్స్, యు ఆర్ నోయింగ్ ది కస్టమర్ ప్రొఫైల్. వాడు ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నారు, ఓకే, వాడు ఒక ఇష్టాలు తెలుసుకుంటున్నారు, వాడికి కావలసిన అవసరాలు ఏంటి తెలుసుకుంటున్నారు. ఆ అవసరాల ఆధారంగా మీరు మీ ఒక వస్తు సేవల్ని ఆ అవసరాల కొరకు మార్చి ఇవ్వడం. అర్థమైందండి? నాకు సపోజ్ నాకు 2 లక్షలు అర్జెంటుగా కావాలండి. సో బ్యాంక్ వాడు, సార్ మీరు 10 లక్షలు లోన్ తీసుకోండి అంటే అనవసరం నాకు. సో నాకు ఏం కావాలి, ఒక 2 నెలలకి 2 లక్షలు కావాలి. అప్పుడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, 2 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను. నేను ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వను, నువ్వు వ్యక్తిగత రుణం తీసుకో, నువ్వు 4 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు 4 సంవత్సరాలు కట్టి అంటే నాకు అక్కర్లేదు. నాకేం కావాలి చెప్పండి?
షార్ట్ టర్మ్ లోన్ కావాలి, 2 నెలల్లో తిరిగి తీర్చే లోన్ కావాలి, సరిపోతుంది. సో నా అవసరం ఏంటి ఇప్పుడు? ఐ రిక్వైర్ ఏ లోన్ ఫర్ 2 months కదా. సో ఈ 2 months సంబంధించి దే షుడ్ గివ్ మీ ఓవర్ డ్రాఫ్ట్ అరే షార్ట్ టర్మ్ లోన్. లేదండి మీరు పెద్ద దీర్ఘకాలిక రుణం తీసుకోండి, మీరు 10 లక్షలే తీసుకోండి అంటే నాకు అవసరం ఉంది. సో ఐ విల్ అప్రోచ్ వన్ మోర్ బ్యాంక్. అర్థమైందా? సో రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ఏంటండి? ఈరోజు ఎవ్రీ ఫైనాన్స్ కంపెనీ ఆర్ ఎవ్రీ కంపెనీ విచ్ ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దే యూజ్ రిలేషన్షిప్ మార్కెటింగ్ ఓన్లీ. ఓకే, చూడండి. సో కొన్ని సందర్భంలో కంపెనీలు మన పేర్లు తీసుకుంటాయి, మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాయి, మన పిల్లల బర్త్డేలు అడుగుతారు, యానివర్సరీలు అడుగుతారు, ఆ రోజు విష్ చేస్తారు, గిఫ్ట్స్ పంపిస్తారు. ఒక వస్తువు కొనగానే వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? బికాస్ టుడే రిలేషన్షిప్ మార్కెటింగ్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ గోయింగ్ టు యువర్ కస్టమర్స్. నువ్వు కస్టమర్స్ ని చేరాలంటే ఒకే మార్గం ఏంటి? వాళ్ళతో సక్రమంగా సంబంధాన్ని మెయింటైన్ చేయాలి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి? వాడు చెప్తాడు నాకు ఇది అవసరము. సో వాడి అవసరాల ప్రకారంగా మనం వాడికి నచ్చిన విధంగా మన సేవలను, ఉత్పత్తుల్ని అందించవచ్చు. అర్థమైందా? ఐ థింక్ ఇస్ ఇట్ క్లియర్? హలో హలో అర్థమైందండి? సో అంటే అందుకే చూడండి, మరి ఏ షాప్కి వెళ్ళినప్పుడు సపోజ్ మీరు మలబార్ జ్యువెలరీ ఆర్ ఖజానా జ్యువెలరీకి వెళ్ళారండి, ఎక్కడ శ్రీకాకుళంలో, వాడు ఒక బుక్ ఇస్తున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆ బుక్ లో మీ పేరు, మీకు ఇక స్టాక్ నచ్చిందా, ఏం కావాలి అని రాస్తాం. ఎందుకు రాస్తామంటే రిలేషన్షిప్. సో నాకు సపోజ్ నాకు ఒక లో సో నేను షాప్కి వెళ్ళానండి, నాకేం కావాలి? నాకు ఒక 1 గ్రామ్లో మంచి ఉంగరం కావాలి గిఫ్ట్ ఇవ్వడానికి. వాడు ఆ 1 గ్రామ్ ఉంగరాలు లేవనుకోండి, నేను మళ్ళీ ఆ షాప్కి వెళ్ళను కదా. నెక్స్ట్ టైం ఏమైనా అవసరం అయితే వెళ్తానా? నేను వెళ్ళను. సో అక్కడ రాస్తాను. అప్పుడు వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం నాకు 1 గ్రామ్ 2 గ్రామ్లోనే కావాలి కాబట్టి అవన్నీ తెచ్చి ఉంచుకుంటాడు స్టాక్. ఓకే, సో బై మెయింటైనింగ్ ప్రాపర్ రిలేషన్షిప్, ఓకే, ది మార్కెటింగ్ కంపెనీస్ కెన్ సర్వైవ్. మీరు బతకాలంటే కస్టమర్కి కావాల్సింది అమ్మాలి తప్ప మీకు నచ్చినట్టు అమ్మితే కస్టమర్కి కొండవు. సో అదేనండి ఈరోజు చాలా కంపెనీస్ నష్టపోయాయంటే కారణం ఏంటంటే దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద రిలేషన్షిప్ మార్కెటింగ్. బట్ ఈరోజు అదే అండి. సో మీరు మార్కెటింగ్ లో నేర్చుకుంటారు. ఓకే, యూ విల్ లెర్న్ ఇన్ మార్కెటింగ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ బీయింగ్ గుడ్, మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్స్. ఓకే, క్లియర్? సో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో, ఆర్థిక సేవల్లో ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్ ఒక పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, అంటే విత్త సేవల్లో, ముఖ్యంగా విత్త సేవల్లో ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా, విత్త సేవలకు వచ్చిన మెయిన్ సమస్య ఏంటి? ప్రొడక్ట్స్ ఆర్ ఆఫెన్ కాంప్లెక్స్ అండ్ లాంగ్ టర్మ్ నేచర్. విత్త సేవలకి సంబంధించిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇవి చాలా సింపుల్ గా ఉండవు, ఇవి అర్థం కాకపోవచ్చు, చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి అది ఎవరి బాధ్యత? మీ సేవల గురించి సమాచారం అందించి కస్టమర్ తెలియచేయడం బాధ్యత కంపెనీలదే. కాబట్టి కంపెనీలు కూడా విత్త సేవల్లో రిలేషన్షిప్ మార్కెటింగ్ ని పాటించాలి. ఓకే, సో రిలేషన్షిప్ మార్కెటింగ్ ప్లేస్ ఎ వెరీ సెంట్రల్ రోల్ ఇన్ ఓవరాల్ ఫైనాన్స్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రొవైడింగ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ టు ద కస్టమర్స్. సో ఇట్ల వల్ల ఏం జరుగుతుంది? చూడండి, రిలేషన్షిప్ ఎక్స్పీరియన్సెస్ ప్లే సెంట్రల్ రోల్ ఇన్ ఓవరాల్ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రొవైడింగ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ టు ద కస్టమర్స్. అర్థమైందా? సో ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేశారో, చూడండి నేను మీకు చెప్పాను కదా, ఐ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ విత్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో నా సంబంధం ఎలాగుంది, ఎక్స్పీరియన్స్ అంటే గతం నుంచి నాకు బాగుంది. కాబట్టి వాట్ ఐ డూ, ఇట్ విల్ హ్యావ్ ఏ ఓవరాల్ ఇంపాక్ట్ ఇన్ ద ఫైనాన్సింగ్ డెసిషన్ మేకింగ్. సో నాకు ఆర్థికంగా నేను ఏమైనా డబ్బులకు సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాలంటే అది దేని మీద ఆధారపడి ఉంది? గతంలో నాకు ఆ పర్టికులర్ కంపెనీ నుండి ఉన్న సంబంధం. ఓకే, సో విత్ ఎస్బీఐ ఐ హ్యాడ్ ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి వెళ్ళాను 2012లో, వాళ్ళ పర్సనల్ లోన్కి ఎన్నో డాక్యుమెంట్స్, షూరిటీలు రకరకాలు అడిగాడు. ఓకే, ఆ టైంలో హెచ్డిఎఫ్సికి అప్రోచ్ అయితే 3 days లో నా పని అయిపోయింది. సో అప్పటి నుంచి ఏమైంది చూడండి, ఓవరాల్ లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ విల్ బి ఇంపాక్టెడ్ బై యువర్ రిలేషన్షిప్ మార్కెటింగ్. ఏమైందండి? సో చూడండి, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం చేసింది నన్ను హెచ్డిఎఫ్సికి నేను ఫేవర్ గా మార్చింది. అండ్ టుడే ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఐ జనరలీ ప్రిఫర్ గోయింగ్ టు ది ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఆఫర్డ్ బై హెచ్డిఎఫ్సి ఓన్లీ. అర్థమైందా? ఎందుకంటే చూడండి, అంటే
దీర్ఘకాలంలో ఆ వినియోగదారుడు తీసుకున్న నిర్ణయాలు కూడా మీరు మీరు ఏర్పరిచిన సంబంధాలు పెట్టి ఉంటాయండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ అడిషనల్లీ దేర్ ఈస్ ఎ హై లెవెల్ ఆఫ్ పర్సీవ్డ్ రిస్క్ which highlights the particular importance of customer relationships in the marketing of financial services both to personal as well as corporate clients. సో చూడండి రిస్క్. సో ఇక్కడ రిలేషన్షిప్ మార్కెటింగ్ లో ఏం జరుగుతుందంటే యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్. ఈ ప్రొడక్ట్స్ లో భవిష్యత్తులో మీకు ఎంత రిస్క్ ఉంటుంది, రిస్క్ రాకపోవచ్చు అన్నది మీరు చెప్పగలగాలి. సో వన్స్ you are able to perceive the risk, the customers can decide. And another factor that will contribute to relationship building and maintain trust. ఇందాక చెప్పాను. ఇంకోటి ఏంటి ముఖ్యమైన అంశం ఏంది, మీరు కస్టమర్స్తో మంచి సంబంధాలను ఏర్పరచాలి. కస్టమర్స్ నిరంతరంగా మీరు అందించిన హిత సేవల్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలంటే ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్ వల్ల రెండో ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ట్రస్ట్. వాట్ ఈస్ ట్రస్ట్? ట్రస్ట్ అంటే ఏంటండి? నమ్మకం ఏర్పడాలండి. బికాస్ ట్రస్ట్ ఈస్ సీన్ యాజ్ ఎ వాల్యుబుల్ ఆస్పెక్ట్ ఇన్ రిలేషన్షిప్ విచ్ రెడ్యూసెస్ ది పర్సీవ్డ్ అన్సర్టనిటీ అండ్ రిస్క్ అండ్ ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్. అర్థమైందా? నమ్మకం అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకం లేదనుకోండి, మన హ్యూమన్ రిలేషన్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు నమ్మకపోతే ఆ రిలేషన్షిప్ ఏమవుతుంది? అవతల వాడు ఎంత ప్రయత్నించినా మీరు అవతల వాడు నమ్మలేదనుకోండి, ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడుతుందా? నో. సో ఇక్కడ కూడా అంతే. ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్సో ఇఫ్ బోత్ ది కంపెనీ అంటే సేవలు అందించే కంపెనీ మరియు సేవలు పొందే వినియోగదారుడు ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఈ నమ్మకం ఉందనుకోండి, ది రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఓకే. ఎందుకంటే మీరు నమ్మిస్తే మీరు నమ్మారనుకోండి, మీరు ఆ రిస్క్ కూడా తగ్గుతుంది. సో టుడే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ట్రస్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది కస్టమర్స్. వినియోగదారుల నమ్మకాలని మీరు పొందలేకపోతున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా మీరు వస్తువులను అమ్మలేకపోతున్నారు, అంటే మీ సేవల్ని అందించలేకపోతున్నారు. సో ఏది ఇంపార్టెంట్ అండి రిలేషన్షిప్ మార్కెటింగ్ లో? హలో ట్రస్ట్, నమ్మకం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అన్ని కంపెనీలు కళ్ళు తెరుచుకొని ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాయి బ్యాంక్స్. సార్ అప్పు తీసుకోండి సార్ ప్లీజ్. ఎందుకంటే నమ్మకం క్రియేట్ చేయాలి. నమ్మితేనే కస్టమర్ రెండోసారి మీ దగ్గరికి వస్తారు. చూసారు, నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను వెళ్ళాను, వాడు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు బ్యాంక్ వాడు, నేను ఎప్పుడు ఇంక వెళ్ళడం మానేసాను. పాపం నాకు ఎస్బీఐ మ్యాన్ ఇప్పటికీ చెప్తాడు, సార్ ప్లీజ్ లోన్ తీసుకోండి, మన దగ్గర తక్కువ వడ్డీయే, హెచ్డిఎఫ్సి మీద ఒక 0.5% తక్కువే, బట్ ఐ డోంట్ ట్రస్ట్. ఎందుకంటే ఎస్బీఐ వాడు కూడా చాలా నాకు నమ్మకం పోయింది. సో స్టార్టింగ్ లోనే వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ పాటికి నేను హెచ్డిఎఫ్సి బదులుగా ఎస్బీఐలోనే అన్ని కొనేవాడిని. బట్ స్టిల్ చూడండి, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నమ్మకం పోయిన వల్ల ఏమైంది, మొత్తం 10-12 సంవత్సరాలు కూడా నేను ఎస్బీఐ వద్దకు వెళ్ళకుండానే ఇంకా నేను ఒకే కంపెనీ హెచ్డిఎఫ్సి దగ్గర కంటిన్యూ అవుతాను. సో దిస్ ఈస్ ద రోల్ విచ్ ఇస్ ప్లేడ్ బై ది ట్రస్ట్. ఓకే. సో ఎవ్రీ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ ఇన్ రిలేషన్షిప్ మార్కెటింగ్ దే షుడ్ ట్రై టు క్రియేట్ ట్రస్ట్ అమాంగ్ ది కస్టమర్స్. ఓకే. సో ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్ లో కంపెనీ నిరంతరంగా కస్టమర్ నమ్మకాన్ని గెలవడానికి ప్రయత్నించాలి. సో ఎప్పుడైతే మీరు కస్టమర్స్ నమ్మకాన్ని గెలుస్తారో ఓకే, కస్టమర్ రిలాక్స్ గా మీ కంపెనీ నమ్ముతాడు. 1 సంవత్సరం కాదండి, 20 సంవత్సరాలైనా బతుకున్న కాలం వాడు నీ ప్రొడక్ట్సే కొంటారు. ఓకే. బట్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్, నువ్వు ఎంత చేసినా, ఎంత అడ్వర్టైజ్మెంట్లు చేసినా, నువ్వు కస్టమర్ దగ్గరికి పదే ఎన్నిసార్లు వెళ్ళినా నమ్మకం లేకపోతే వాడు నీ సేవల్ని వినియోగించాడు. సో ట్రై టు క్రియేట్ దిస్ ట్రస్ట్. ఓకేనండి. నౌ ఓకే. సో ఈ రెండిటి ద్వారా నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? నౌ యు సీ దట్ యు ఆర్ గోయింగ్ టు మార్కెట్ యువర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే ఇప్పుడు నువ్వు ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్, నమ్మకం, ట్రస్ట్ని ఆధారం చేసుకొని విత సేవల్ని ఎలా మార్కెట్ చేయాలి? హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ ది మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్స్ కంపెనీ దే ఆర్ కస్టమర్ ఓరియంటెడ్ ఓన్లీ. అర్థమైందండి? అంటే మీరు విత సేవలను అందించినప్పుడు ఈ విత సేవలు అందించే కంపెనీలు దేని ఆధారంగా తమ వస్తువులు మార్కెటింగ్ చేయాలి?
వినియోగదారుడు ఆధారంగా కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించాలి. అర్థమైందా? అంటే నువ్వు నాకు నచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని అమ్మితే కాదండి. అర్థమైందా? వినియోగదారుడికి నచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలి. సపోజ్ నాకు ఇన్సూరెన్స్ పాలసీలో త్వరగా డబ్బులు కావాలి. సో నాకు త్వరగా డబ్బులు వచ్చే పాలసీ చెప్పాలి. మీకు రిస్క్ తక్కువ ఉండాలి, ఎక్కువ రిటర్న్ కావాలంటే ఎక్కువ టైం తీసుకో, అలాంటి పాలసీ ఇవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు మార్కెట్ ద ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, మీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? కస్టమర్ ఓరియంటెడ్, కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వాడి అవసరాన్ని తీర్చే విత సేవల్ని మీరు తయారు చేసి అందించాలి. అర్థమైందండి? సో యువర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ షుడ్ బి కస్టమర్ ఓరియంటెడ్ ఓన్లీ. ఓకే, సో కస్టమర్ ఓరియంటెడ్ వల్ల ఏం జరుగుతుందంటే దిస్ విల్ అడ్రస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోర్ ప్రొడక్ట్. సో కోర్ ప్రొడక్ట్ అంటే కస్టమర్ నచ్చిన వస్తువులు ఏంటి అది మనం ఇస్తాము. అండ్ ప్రైజింగ్, వాడు ఏ ధరకు కావాలి. సో ఎందుకంటే ఈరోజు వస్తువులకి ధరలు నిర్ణయించడం చాలా ఈజీయే. ఎందుకంటే ఉత్పత్తి వ్యయాన్ని ఆధారంగా చేసుకుని వస్తువుకి ధర నిర్ణయిస్తాము, కానీ సేవలకు ధరలు నిర్ణయించగలుగుతామా? కొంచెం కష్టం. సో సేవల్ని ధరని ఎలా నిర్ణయిస్తామంటే ఇన్ సర్వీస్ టు ఫైండ్ అవుట్ ది ప్రైస్ ఇట్ జనరలీ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. వినియోగదారుడు ఆధారంగానే మనం ధరల్ని నిర్ణయించాలి సేవలకు, బట్ అంత ఈజీ కాదు. అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్, అలాగే నువ్వు అందిస్తున్న విత సేవల గురించి సమాచారాన్ని అందించాలన్నా అది కస్టమర్ ఆధారంగా అందిస్తావు. సో నువ్వు ఎటువంటి కస్టమర్స్ తెలిస్తే ఆ కస్టమర్స్ అనుకూలంగా నువ్వు నీ విత్త సేవల సమాచారాన్ని అందించగలుగుతావు. ఓకే, అర్థమైందండి? సో there are 3 basic approaches to marketing of the financial services. ఓకేనా? సో ఈ రోజుకి ఇక్కడికి స్టాప్ చేద్దాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మధ్యలో ఆపలేం కాబట్టి. ఆల్మోస్ట్ టైం కూడా 5 minutes ఉంది. మనం ఈ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రేపు కంటిన్యూ చేద్దాం. అర్థమైందండి? ఓకే, హలో. ఎందుకంటే ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద రోల్ ఆఫ్ రిలేషన్షిప్ మార్కెటింగ్ అండ్ ట్రస్ట్. విత్త సేవలు కంపెనీలు బాగా తమ సేవలను అందించాలి, కస్టమర్స్ వినియోగించాలంటే ఏం కావాలి? నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే రిలేషన్షిప్ మార్కెటింగ్ని ఉపయోగించుకోవాలి. ఓకే, సో టుమారో విల్ డిస్కస్. ఓకే, రేపు ఈ విత్త సేవల్ని ఏ విధంగా మార్కెట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే స్టిల్ 2 to 3 minutes ఉంది, వి కెనాట్ కంటిన్యూ. ఓకే, సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈరోజు ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, నమ్మకము, రిలేషన్షిప్ మార్కెటింగ్, ఇవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఒక 2 minutes టైం ఉంది. ఫైనాన్షియల్, అదే నెక్స్ట్ క్వశ్చన్, ఇది అయిపోతే మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ అయిపోతే ఎన్విరాన్మెంట్ ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది చెప్దాం. ఓకే, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చెప్తాను అది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎందుకు మార్కెటింగ్ కంపెనీలు అంటే ఎందుకు విత్త సేవల్లో ఇన్ని మార్పులు వచ్చాయి కదా, ఈరోజు చూసారు కదా. సో ప్రతి కంపెనీ కూడా ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాయా లేదా? ఎందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాయి? ఎందుకంటే ఒకప్పుడు ఈ సేవల్ని వినియోగించే వినియోగదారుడు నీ వద్దకు వచ్చి సేవను అడిగేవాడు, సార్ నాకు లోన్ కావాలి ఇవ్వండి సార్ అని. ఇప్పుడు ఏమైంది? కాంపిటీషన్ పెరిగిపోయిందండి. ఈరోజు ఈ సేవలను అందించే కంపెనీలు కానీ, బ్యాంకింగ్ రంగాలు కానీ, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న కంపెనీలు పెరిగాయి. సో దేర్ ఆర్ సో మెనీ బ్యాంక్స్ విచ్ ఆర్ దేర్ రన్నింగ్ ఆఫ్ ద కస్టమర్స్ కదా. ఈరోజు కస్టమర్ వెనకాతలకి కంపెనీలు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు కస్టమర్ కంపెనీ దగ్గరికి వెళ్ళేవాడు, తక్కువ కాంపిటీషన్. ఇప్పుడు ఏమైంది? ఈవెన్ అంతర్జాతీయ బ్యాంకులు కూడా ఇండియాలోకి వచ్చాయండి. సో ఈరోజు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కంపెనీలు కస్టమర్ వెనకాల పరిగెట్టాలి. అర్థమైందా? కస్టమర్ ఈరోజు మీ దగ్గర రాడు కాబట్టి ఈరోజు మరి కస్టమర్ వద్దకు వెళ్దామంటే ఈరోజు పాండమిక్ కదా, మన రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళు రాలేరు. కాబట్టి ప్రతి బ్యాంక్ ఏం చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్బుక్ లో చూడండి, ఆర్ ట్విట్టర్ లో చూడండి, వాళ్ళు మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అప్లై ఫర్ ఎ లోన్, క్విక్ లోన్, ఆన్లైన్ లోన్. ఎందుకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాయి? ఎందుకంటే ఈరోజు ప్రతి కస్టమర్ దగ్గర ఫేస్బుక్, ట్విట్టర్, ఆన్లైన్ అందరూ వాడుతున్నాం కదా. కాబట్టి వాడు మన బ్యాంక్ దగ్గర రాకుండానే ఇంటి దగ్గర నుండే మన ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. కాబట్టి టుడే మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ గోయింగ్ ఫర్ ఆన్లైన్ మార్కెటింగ్. అది కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఆన్లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా
వాళ్ళు వస్తువులను అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్ దట్ క్లియర్? ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్టిల్ వి హావ్ 1 more minute లెఫ్ట్. ఓకే, మా బాయ్స్ ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మీ 12 o'clock క్లాస్ ఉన్నట్టు ఉంది కదా. ఓకే, అది మీరు చెప్పేసాను నేను టైం టేబుల్ పెట్టాను కదా నిన్న, అదే మళ్ళీ పెట్టేసి గ్రూప్ లో సార్ యాజ్ పర్ ది టైం. జగన్, అవునా? మీరు జగన్, ఈ రోజు నేను టైం టేబుల్ మీకు కనిపిస్తుంది టీచ్మెంట్ లో కదా, స్క్రీన్ షాట్ తీసేసి గ్రూప్ లో పెట్టండి. దిస్ ఈజ్ ఎంఎఫ్ఎస్ ఫైనల్ టైం టేబుల్ అని. దాని ప్రకారం అలా మార్చుకుంటారు. ఓకేనా? ఓకే ఓకే, మరి టైం అయింది, నాకు పీజీ క్లాస్ ఉంది. ఓకే, సో అగైన్ మనం రేపు కలుద్దాం. రేపు క్లాస్ ఇదే టైంకి 10 to 11. ఓకే ఓకే.